అనంతపురం జిల్లా పెనుగొండలో నిర్వహించిన రా కదిల్రా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రజల కోసం కియా పరిశ్రమను తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభలకు వైసీపీ ప్రభుత్వ ఆటంకాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. సీఎం జగన్ ఓటమికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీయబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెట్టుబడులు వస్తాయి. నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి తేవాలనుకున్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము పరిశ్రమ పెడతాం, మీ మీద మాకు నమ్మకం ఉంది, నీళ్లు లేకుండా పరిశ్రమ పెడతా. ఎట్లా పెడతానంటే ఒకటే చెప్పాను, గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేస్తా, పరిశ్రమ పెట్టమని కోరాను. ఒక సవాలుగా తీసుకున్నాను. 18 నెలలు గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే సైకో రూల్ ఇది. మనకు బస్సులు ఇవ్వడంట, వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళ మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతేగా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధం. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నిక రోజుకి డిపాజిట్ కూడా రావు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమ ద్రోహి ఎవరు? తమిళలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య ఈయన మార్కు, రక్త చరిత్ర నీ మార్కు, బాబాయ్ హత్య నీ మార్కు, సొంత చెల్లి పుట్టుకపోయిన నీచపు ప్రచారం చేయడం నీ మార్కు, అమ్మను గెంటేయడం నీ మార్కు, అవునా కాదా? అమ్మను గెంటేసిన వాడు, తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు గాజు బంగారు గాజులు కొనిస్తాడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ సభలో, ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి. Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి. న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. నేను అడుగుతున్నా, ఇక్కడ
జగన్మోహన్ రెడ్డిని మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు. గూండాల్లారా జాగ్రత్తగా ఉండండి. ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాదు, ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం.